తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో అగ్ని ప్రమాదం 17 మంది ప్రాణం తీసింది. ఈ ఘోర అగ్ని ప్రమాదానికి ఏసీలు పేలిపోవడమే కారణమని అనుమానిస్తున్నారు. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ ఇంట్లో ఏసీ సురక్షితమేనా? ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ పరికరాలతో ఉపయోగం ఎంత ఉందో అంతే అపాయం కూడా ఉంది. వాడకంలో నిర్లక్ష్యం వహిస్తే అంతే పెను ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా ఏసీ వాడకాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఉండే వస్తువుగా ఏసీ మారిపోయింది. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో చల్లదనం కోసం ఏసీలను అమర్చుకుంటారు. అయితే ఏసీలను పెట్టుకుంటున్న వారు వాటిని మెయింటైన్ చేయడంలో నిర్లక్ష్యం, వాటిలో లోపాలను గుర్తించడంలో విఫలమై వారితో పాటు పక్కవారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఎయిర్ కండిషనర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. కంప్రెషర్ పగిలిపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. కంప్రెషర్ పేలడానికి అధిక ఉష్ణోగ్రత ఒక ప్రధాన కారణం కావచ్చు. కంప్రెషర్ నిరంతరం అధిక ఉష్ణోగ్రత వద్ద నడుస్తూ ఉంటే అగ్ని ప్రమాదం లేదా పేలుడు సంభవించే అవకాశాలున్నాయి. ఏసీని చాలా గంటలు నిరంతరం నడపడం వల్ల అది వేడెక్కి ప్రమాదాన్ని కలిగించవచ్చు. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీకి విరామం ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఏసీ అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేకపోవడంతో పాటు అనవసరంగా నష్టం కలిగించకుండా ఉంటుంది. కూలింగ్ ఫ్యాన్ పనిచేయకపోవడంతో కూడా ప్రమాదం జరగవచ్చు. ఫ్యాన్ పనిచేయక ఓవర్ హీటింగ్ తో పేలిపోవచ్చు. కంప్రెషర్లో రిఫ్రిజిరేటర్ గ్యాస్ లీకేజ్ కావడం వల్ల కూడా పేలుడు సంభవించవచ్చు. పాత లేదా దెబ్బతిన్న పైప్ల ద్వారా రిఫ్రిజిరేటర్ గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ గ్యాస్ మంటలు చెలరేగి పేలుడుకు కారణమవుతుంది. పాత ఏసీలు వాడేవారు ఈ విషయాన్ని గమనించుకోవాలి. అదేవిధంగా తరచుగా వోల్టేజ్ హెచ్చుతగ్గులు కంప్రెషర్ పనితీరును ప్రభావితం చేస్తాయి, దానిని దెబ్బతీస్తాయి. ఇది చివరికి పేలుడుకు దారితీయొచ్చు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం సర్వీసింగ్. ఏసీకి సర్వీసింగ్ చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదు. ప్రతి 6 నెలలకు లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి సర్వీస్ చేయించుకోవడం ద్వారా ఏసీ ప్రమాదాలను నివారించవచ్చు. గ్యాస్ లీకేజీలు, వైరింగ్, ఫిల్టర్లు, ఇతర భాగాల తనిఖీ చేయించుకోవాలి. ఏసీలోని ఎలక్ట్రికల్ వైర్లను సరిగ్గా జత చేయకపోతే లేదా తగిన మార్పిడి లేకుండా ఉపయోగించినట్లయితే షార్ట్ సర్క్యూట్ లేదా స్పార్క్లు జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల అగ్ని ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. మీ ఏసీ యూనిట్ చుట్టూ సరైన గాలి ప్రవాహం ఉండేలా చూసుకోండి. వడదెబ్బ, ఆకులు లేదా దుమ్ము వంటి పదార్థాలు ఏసీ యూనిట్ను అడ్డుకుంటే అది సరిగ్గా పనిచేయదు. దానిని నిరోధించడానికి యూనిట్ చుట్టూ 2 అడుగుల స్పేస్ ఉండేలా చూడండి. మీరు మీ ఏసీలో వింత వాసన లాంటిది గమనించినట్లయితే వెంటనే టెక్నీషియన్కు చెప్పాలి. వెంటనే ఒక్కసారి మీ ఏసీలను చెక్ చేసుకోండి. పైన చెప్పిన లోపాలు మీ ఏసీలో ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి. చివరిగా ఒక్క విషయం ఏంటంటే ఏసీ కొనే సమయంలో మంచి ఏసీ కొనుగోలు చేయాలి. తక్కువ డబ్బులకు వస్తుందని నాసిరకం ఏసీలను కొనుగోలు చేస్తే ప్రమాదాలని కోరి తెచ్చుకున్నట్టే.